హలో, నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, ఈఎన్టీ కన్సల్టెంట్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎల్బీ నగర్. సో ఇవాళ మనము కొంతమంది చెవిలో శబ్దాలు వస్తున్నాయండి, గుమ్మని శబ్దం వస్తుంది, లేకపోతే ఊహూ అని హోరులాగా ఉంటుంది, వెహికల్స్ శబ్దం లాగా వస్తుంది అని చెప్పేసి వస్తుంటారు. దాన్ని మనము సైంటిఫిక్ లాంగ్వేజ్లో టెనిటస్ అంటాం. ఓకే, సో ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్. సో మెయిన్గా ఉండేది మాత్రం ఏజ్ రిలేటెడ్ వినికిడ్కి సంబంధించిన నరం అనేది దెబ్బతినడం స్టార్ట్ అవ్వడం వల్ల కామన్గా వస్తుంటుంది. సో ఇవి కాకుండా చెవిలో గులిమి నిండిపోయినా కానీ, వ్యాక్స్ నిండిపోయినా కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల రంధ్రం పడ్డా కానీ, దెబ్బ తాకడం వల్ల రంధ్రం పడ్డా కానీ, వినికిడికి సంబంధించిన ఎముకలు ఏమైనా డ్యామేజ్ ఉన్నా, ఇవన్నీ కాకుండా జనరలైజ్డ్ రీజన్స్ అంటే ఈవెన్ స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు, సరిగా నిద్రపోకపోయినా రావచ్చు, బీపీ వల్ల కూడా రావచ్చు, రక్తంలో తేడా ఉన్నా కూడా రావచ్చు, రక్తహీనత ఉన్నా కూడా రావచ్చు. సో మనము ఇలా అవుతుంది, మొమెంటరీగా 1-2 డేస్ ఉండిపోయేది అని గురించి టెన్షన్ పడకండి. బట్ కాన్స్టెంట్గా నెలల తరబడి ఉంటుందంటే డెఫినెట్గా మీరు ప్రాపర్ ఒపీనియన్, ఈఎన్టీ ఒపీనియన్ తీసుకోండి. ఇంటి వైద్యాలు కాకుండా ప్రాపర్గా ఈఎన్టీ ఒపీనియన్ తీసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎర్లీగా తీసుకుంటే డెఫినెట్గా టినిటస్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.